హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. ప్రజెంట్ రీడింగ్ వచ్చి 6959 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ టైమింగ్ వచ్చి 5:38 అవుతుంది. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1.6 కిలోమీటర్స్ వద్దు. చలో మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి. చాలా లాంగ్ రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే కాకా 12 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. 8655 8622. ఓకే కూర్చో. 165 నా. థ్యాంక్స్. ఓకే కాకా సెకండ్ రైడ్ వచ్చింది. కాకా సంజు అంట. కాల్ చేద్దాం కస్టమర్కి. సంజు బ్రో ఏడునో సంజు కాకా. హలో మేడం, ఇక్కడ లొకేషన్లో మేడం మీరు ఎక్కడరు? ఎల్లో కలర్ డ్రెస్సా మ్యామ్ ఇది? ఎల్లో కలర్ డ్రెస్సా? ఓకే ఇక్కడ ముందే ఉన్నా. కానీ 6497 కోచ్ 68 మేడం. థ్యాంక్ యూ. కాకా థర్డ్ రైడ్ వచ్చి గండిపేట అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. గండిపేట నుంచి కూడా మంచి రైడ్ వస్తే బాగుంటుంది. బట్ లాంగ్ రైడ్ తీసుకోవాలి. అన్నీ 7 కిలోమీటర్. ఫస్ట్ వచ్చి 12 కిలోమీటర్స్, సెకండ్ వచ్చి 6 కిలోమీటర్స్, ఇప్పుడు థర్డ్ వచ్చి 7 కిలోమీటర్ తీసుకుంటున్నా. కస్టమర్ని ఇక్కడనే రమ్మంట. ఆ కస్టమర్ అక్కడ సైడ్ ఉన్నాడు. మన రానికి ఇబ్బంది అవుతుంది కదా, ఇక్కడి నుంచి కాల్ చేద్దాం ఏడున్నాడు అని చెప్పి. అన్నా 4427 కూర్చో. 79 అన్నా. థ్యాంక్స్ అన్న. కాకా ఈ ర్యాపిడో దిమాగ్ చూసినావా? నేను ఇందాక థర్డ్ రైడ్ వచ్చి గండిపేటకి వచ్చిన, అంటే ఈ సరౌండింగ్కి వచ్చిన. సో దగ్గర ఒక 20 మినిట్స్ నియర్ బై తిరిగిన. రైడ్లు వేసాడేమో అని చెప్పేసి. అట్లానే చాలామంది రైడర్లు అక్కడే ఉన్నారు. సరేనా, నేను ఎప్పుడైతే ఈ గండిపేట దాటి మెయిన్ రోడ్ ఓఆర్ఆర్ దగ్గరికి పోయినో అప్పుడు రైడ్ వేసిండో, అంటే దగ్గర నేను 2 కిలోమీటర్స్ పోయినా. మళ్ళీ ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్, ఓన్లీ 4 కిలోమీటర్ డ్రాపు, 2 కిలోమీటర్ పికప్. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేసిన. సో నార్మల్ ఇక్కడ ఉన్నప్పుడు రైడ్ వేయచ్చు కదా, లైక్ అంటే చాలామంది దూరం. ఇప్పుడు నాకు వేసినంత దూరం ఉన్నా, మరి ఇక్కడ ఉన్న రైడర్లకు వేయచ్చు కదా వాడు. నేను దిమాకి ఏందో ఎవ్వరికి అర్థం కాదు కాక, నిజం చెప్తున్నా. అస్సలు ఎవ్వనికంటే అర్థం కాదు. అంత తిక్కనా కొడుకు ర్యాపిడోడు అయితే. ఎవరికి వేసాడు తెలియదు, ఎవడు ఏడున్నాడు తెలియదు. ఎప్పుడు నాకు పడ్డది అని నేనేం మోతగారు చెప్తానండి కాక. ఇప్పుడు ఇక్కడ రైడర్లు ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళకి వేస్తే అయిపోతుంది కదా. నేను అక్కడ దింగేసేటోని. ఇక్కడ ఉన్న రైడర్లకు వేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ రోడ్కి వచ్చేటోళ్ళు కదా. వేస్ట్ నా కొడుకు. అంటే అందరికి ఇప్పుడు ఇంకో దరిద్రం ఏంటంటే, ఒక్క రైడ్ 3-4 చూపిస్తాడు. ఇక ఇప్పుడు నాకు ఎట్లో తీరని చెప్పి యాక్సెప్ట్ చేసిన. అదే ఇక్కడ ఉన్న రైడర్లు అంత స్పీడ్గా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుండే. భారతి 1 సెకండ్ 722 బట్ 54. థ్యాంక్ యూ. 35 సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కాకా ప్రజెంట్ టైం వచ్చి 7:11 అవుతుంది. సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 370 రూపీస్. సో ఇంకా లాంగ్ అయితే పడతలేవు. మ్యాక్సిమం నేను 2 కిలోమీటర్ కూడా పికప్ చేసుకుంటాను కొన్ని ఏరియాలలో. ఎందుకంటే రైడ్లు సరిగ్గా పడతలేవు కాబట్టి 2 కిలోమీటర్ అంటే అవుట్ ఆఫ్ జోన్ ఉంటే కొంచెం మన జోన్కి వచ్చేంత వరకు, జోన్ అంటే రైడ్లు పడే ప్లేస్కి వచ్చేంత వరకు 2 కిలోమీటర్ కానీ 1 కిలోమీటర్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సో అట్లా ఏ సేమ్ అయితే నార్మల్ ఖాళీకి వచ్చే బదులు ఒక రైడ్ వేసుకున్న ఒక 20 రూపాయలైనా సేవ్ అవుతాయి కదా మనకు అని చెప్పేసి
అట్లా పికప్ చేసుకొని వచ్చేస్తున్నా. అండ్ ఈరోజు ఎర్నింగ్స్ మ్యాక్సిమం 1000 రూపీసే చేసుకుంటా. 12 లోపు రావాలి, 12-12:30 లోపు మనకు 1000 రూపీస్ రావాలి. బట్ మ్యాక్సిమం వస్తాయని నేను అనుకుంటున్నా. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే. ఏంది మామ, గౌల్దొడిలో 40 నిమిషాలు వెయిట్ చేసిన, గౌల్దొడి నుంచి ఒక్క రైడ్ కూడా పడతలేదు. ఇట్లా అయితే ఎట్లా? కనీసం పడాలే కదా. బ్యాడ్ టైం నడుస్తుంది అయితే గౌల్దొడిది. చలో మెల్లగా ఐటెక్సిటీ పోదాం. కాకా ర్యాపిడో నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది, 10 కిలోమీటర్లు అంట. పోయి కస్టమర్ దగ్గర పార్సల్ పికప్ చేసుకుందాం. ఈ ర్యాపిడో ఏందో రా భయ్, ఉన్న ప్లేస్లో రైడ్లు వేయడు. మనం ఆ జోన్ నుంచి వెళ్ళిపోయి ఆ ఏరియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత రైడ్లు వేస్తా అంటాడు. హౌలేగాడు. ఇప్పుడు ఇంతకుముందే ఈ ఏరియా మొత్తం ఉన్నా, ఈ ఏరియా నుంచి ఇప్పుడు అక్కడ వస్తున్నా సర్కిల్ దగ్గరికి, ఇప్పుడు రైడ్ వేసేయండు. దిమాగ్ లేని నా కొడుకు, పిచ్చి నా కొడుకు, హౌలే నా కొడుకు, మెంటల్ నా కొడుకు. వీనికి ఎంత తిట్టినా ఇదే. పరిశాన్ అయింది కాకు, పరిశాన్ అయింది. ఇక్కడ నుంచి అలౌడ్ లేదంట, ఇట్లా తిరిగిపోవాలంట. ఇట్లా తిరగాలంటే మళ్ళీ 1 కిలోమీటర్ పోవాలి. కస్టమర్ కాల్ చేస్తే అట్లా రండి బ్రో, ఇక్కడ నుంచి అలౌడ్ లేదు అని చెప్పారు. ఈ పార్సల్ ఎందుకు యాక్సెప్ట్ చేసినా అనిపిస్తుంది కాక. చిరాకు అనిపిస్తుంది. లొకేషన్ మొత్తము ఫ్రంట్ గేట్ నుంచి బ్యాక్ గేట్కి వచ్చిన. నాకు తెలిసి పికప్కే ఇప్పుడు 20 నిమిషాలు పడుతుంది రాబాయ్. నా లౌడల్ అంట. కానీ స్విగ్గీ డెలివరీలు ఎక్కువ ఉంది అయ్యా నాకు ఈరోజు. 433. ఓకే, బుక్ తీసుకున్నా, పోతున్నా. ర్యాపిడోలో ఒక పార్సల్ పికప్ చేసుకోవడానికి, జస్ట్ పికప్ చేసుకోవడానికి 33 మినిట్స్ పట్టింది కాక. అలా నా లౌడల్ అపార్ట్మెంట్ అంట, బ్యాక్ గేట్ ఫ్రంట్ గేట్ అని చెప్పేసి ఏమేమో చూపిస్తారు కాక. ఫైనల్గా డెలివరీ లొకేషన్కి వచ్చిన, డెలివరీ చేస్తున్నా. 136 అమౌంట్ అయితే వచ్చింది. 200 రూపీస్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. హో, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ మేడం. కాగా షేక్పేట్ నుంచి మనకి మాదాపూర్ రైడ్ అయితే వచ్చింది. 2 కిలోమీటర్స్. డ్రాప్ వచ్చి 7.8. కొంచెం జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. చలో సందేమా. ఓటీపీ 4282 మేడం. 82. థ్యాంక్ యూ. 81 బ్రో. థ్యాంక్ యూ కాకా. ఇంతకుముందు పెద్ద మిస్ చేసిన. ఏమైందంటే ఇంతకుముందు ఆడ సర్కిల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఒక కస్టమర్ వచ్చి, కస్టమర్ అంటే బైక్ టైర్స్ బుక్ చేసుకుందాం అనుకుంది. సో 2 కిలోమీటర్స్ 37 రూపీస్ అమౌంట్ వచ్చిందంటే ఎవ్వరు బుక్ చేసుకుంటలేరంట. సో నాకు అడిగింది, అన్న ఇట్లా ఆఫీస్ టైం అవుతుంది, కొంచెం నాకు డ్రాప్ చేయమంటే. ఎంత వచ్చింది మేడం అమౌంట్ అంటే 37 వచ్చిందంటే. ఓన్లీ 2 కిలోమీటర్స్ వచ్చింది కదా డిస్టెన్స్ అంటే. అవునన్నా అని చెప్పింది. సరే అని చెప్పి పికప్ చేసుకున్నా కాక. ఫుల్ ట్రాఫిక్, లొకేషన్ రాంగ్ చెప్పింది. 2 కిలోమీటర్స్ అని చెప్పింది, అది 5 కిలోమీటర్స్. అటు కాక నాకు 3 రైడ్లు వచ్చినాయి కాక. కుకట్పల్లి, మియాపూర్, దాని తర్వాత ఎల్బీ స్టేడియం. 3 రైడ్లు లాంగ్ రైడ్లు. ఒకటి 12, ఒకటి 13, ఇంకోటి వచ్చి 15 కిలోమీటర్. 3 రైడ్లు క్యాన్సిల్ అయిపోయినాయి. అసలు ఎంత బాధ అనిపించింది. సర్లే పోనీలే, ఇక లేట్ అయిపోతుంది కదా ఆఫీసు, రిక్వెస్ట్ చేసిందని చెప్పేసి నేను కస్టమర్ని పికప్ చేసుకున్నా కాక. ఆడ పోయి డ్రాప్ చేసిన తర్వాత ఏం చేసింది తెలుసా, 37 వేసింది కాక. ఏం చెప్పాలి, కనీసం లొకేషన్ రాంగ్ ఉంది మేడం, ఒక 50 రూపీస్ అన్నీ వేయాలి కదా. అంటే మనం అడగలేం కదా ఆమెకి ఎమర్జెన్సీ ఉందని. బట్ కనీసం ఒక 50 రూపాయలు వేయలేదు కాక. అస్సలు ఇలాంటి స్టంట్లు చేయకుండా కాక. ఏదో ఆమెకు ఆఫీస్ లేట్ అవుతుందని చెప్పేసి నేను ఆమెను డ్రాప్ చేసినా కానీ ఇంత పర్సన్ అవుతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మనకు పొద్దున్న నుంచి లాంగ్ రైడ్ చాలా తక్కువ పడుతున్నాయి. ఆమెను ఎక్కించుకున్నాక లాంగ్ రైడ్ పడితే ఆమెను డ్రాప్ దిగు మేడం నాకు లాంగ్ రైడ్ అనలేం కదా. సో ఇట్లా ఓవర్ చేయకుండా, ఓకేనా. 136 ब्रो. थैंक यू. बनाते हो क्या भैया? हाँ, डेली व्लॉग हुआ वो. अच्छा. हाँ भाई. तो यूट्यूब में? हाँ, यूट्यूब चैनल है. तो चैनल बताओ ना. सैंडी 1701 इधर देख. सैंडी 1701. ठीक है यार. 56. ठीक है, ऊपर जाके सब्सक्राइब कर. ओके, थैंक यू भैया. सैंडी 1701. 01. इसमें भी आ गया. हाँ भाई. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. సో గైస్, కొంతమంది కస్టమర్లు ఉంటారు, గోప్రో చూసి హెల్మెట్ చూసి అడుగుతారు అన్నమాట.
వ్లాగ్స్ తీస్తావా, డైలీ వ్లాగ్ తీస్తావా అని చెప్పేసి కొంచెం నార్మల్గా రైడ్ కస్టమర్ని ఎక్కించుకున్నప్పటి నుంచి రైడ్ కంప్లీట్ అయినంత వరకు మంచిగా మాట్లాడుకుంటూ వస్తారు. అందులో ఈ బ్రదర్ కూడా సో మనకి హిందీ రాకుండా అట్లా మేనేజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చిన. సో పైకి వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నాడు. సో కాక ప్రజెంట్ టైం వచ్చి 11:16 అవుతుంది. టోటల్గా మన ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి 847 రూపీస్ అయితే ఎర్న్ చేసినాము. అండ్ మనకు ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అనుకో. ఎట్లా అంటే ఒక కస్టమరు 60 రూపీస్ ఎక్కువ అమౌంట్ ఇచ్చింది. దాని తర్వాత ఒక 37 రూపీస్ రైడ్ వచ్చిందని, 37 రూపీస్ అమౌంట్ వచ్చిందని చెప్పిన వచ్చినావా, అది కలిపి ఒక 100 రూపీస్. ఆ 100 ఇదొకటి అంటే ఇంకొక 60 రూపీస్ చేసుకుంటే టార్గెట్ కంప్లీట్ అవుతుంది. బట్ ఇట్లా ఓన్లీ ర్యాపిడో యాప్లో చేయాలంటే ఇంకా 150 రూపీస్ కావాలి సపరేట్గా. చూద్దాం. ఇంకా మనకి 12:30కి ఇంకొక 1 అవర్ 10 మినిట్స్ ఆర్ 1 అవర్ 20 మినిట్స్ ఉంది. సో ఆ 1 అవర్లో ఒక రైడ్ అయితే కంప్లీట్ చేయాలి. లాంగ్ రైడ్ కంప్లీట్ చేసుకొని టువర్డ్స్ కుకట్పల్లికి అయితే గో టు మై లొకేషన్ పెట్టుకుందాం. చలో రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. 62 అన్న, థ్యాంక్స్ అన్న. సో కాక ప్రజెంట్ టైం వచ్చి 11:55 అవుతుంది. సో ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి 900 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక 5 మినిట్స్ అయితే 12 అవుతుంది కాబట్టి మనకి 12 o'clock వేరే వర్క్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మదీనాగూడలో అవుతున్నా. సో డ్యూటీ అయితే ఆఫ్ చేసేస్తున్నా. సో ఇది ఈరోజు వ్లాగ్. టోటల్గా ఈరోజు ఎర్నింగ్స్ వచ్చి 900 రూపీస్ అయితే చేసిన. మార్నింగ్ 5:30 నుంచి ప్రజెంట్ వచ్చి 12 అనుకో. సో అండ్ టోటల్గా రీడింగ్ వచ్చి 140 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ ఇది ఈరోజు వ్లాగ్. వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చలో, అంటిల్ దెన్ సైనింగ్ అప్. అఫీషియల్ Sandy 1701. Bye.